హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాధన. ఈరోజైతే సమ్మర్ స్పెషల్గా అయితే సొరకాయ పెరుగు పచ్చడి అయితే చేశానండి. చాలా బాగుంది. దట్టు ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఈ సమ్మర్లో కిచెన్లో అంతసేపు వంట చేయనక్కర్లేదు. చాలా ఈజీగా చేసుకున్న ఈ సొరకాయ పచ్చడి మాత్రం ఈ సమ్మర్లో చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది, ఇంకా కడుపు చల్లగా ఉంటుంది. దానికోసం అయితే ముందుగా అయితే ఇక్కడ నేను రోల్ తీసుకున్నానండి, అంటే తక్కువ క్వాంటిటీలో కాబట్టి. అందులో వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి అయితే ఇలా అయితే దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ సొరకాయలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే మీడియంగా కట్ చేసుకోవచ్చు, లేదా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కడాయిలోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసేసుకొని ఆ తర్వాత అది కాస్త వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే అందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మనం సన్న తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని అందులో కొద్దిగా పసుపు, అలానే మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్, అలానే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను. మీరు ఇంగువ ఇష్టం లేదు అని అంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత వీటన్నిటినీ కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇది వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్ కాబట్టి మనం వాటర్ వేయనక్కర్లేదండి. సిమ్లో పెట్టేస్తే ఒక 10 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోతుంది. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కుండ మా ఇంట్లో ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను అండి. మీరు కావాలంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇంకా అందులో ఒక 2 కప్పుల దాకా అయితే నేను పుల్లటి పెరుగు తీసుకుంటున్నానండి. అంటే ఎక్కువ పులుపు కాదు, నార్మల్ మోడరేటెడ్గా ఉన్నది తీసుకుంటున్నాను. దాన్ని అయితే ఇలా బాగా చిలికేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే ఇలా చిలుక్కోవాలన్నమాట. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అయితే మనం ఇందాకైతే వేయించుకున్న సొరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి. ఈ ప్లేస్లో అయితే మీకు కావాలి అని అంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇంక ఇందులో అయితే నేను కారం వాడలేదండి, ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రం వాడాను కాబట్టి నా కారానికి తగ్గట్టు నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామనంటే మన సమ్మర్ స్పెషల్గా చేసుకున్న సొరకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పెరుగు పచ్చడి ఇలా చేశాను కాబట్టి కొద్దిగా తిగ్గ చేశాను. మీకు కావాలంటే మజ్జిగలా చేసుకోవాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు అనమాట. ఈ సమ్మర్కి ఇలాంటి రెసిపీస్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది, కిచెన్లో గంటల కొద్దీ ఉండే అవసరం లేదు, అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిది, అంటే మంచి చలవ చేస్తుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి అలానే మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేసేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.